హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా అమ్మ వంటలు. ఈరోజు మన వీడియోలో పుదీనా రైస్ తయారు చేసుకుంటున్నామండి. లంచ్ బాక్స్లోకైనా ఉదయం టిఫిన్స్కి అయినా చాలా ఈజీగా చేసుకునే రైస్ ఐటమ్, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. వీడియోని చూసేద్దాం. అంతకన్నా ముందు ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని షేర్ చేసి కామెంట్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక గ్లాస్ రైస్ తీసుకున్నానండి. మీరు నార్మల్ బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ నార్మల్ రైస్ని తీసుకుని రైస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. రైస్ అనేది పొడి పొడిలాడుతూ ఉడికించుకోవాలి. ఇలాంటి రైస్ ఐటమ్స్కి మీరు నైట్ ఉన్న అన్నమైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 3 టమాటోస్ని తీసుకుని నీట్గా క్లీన్ చేసి ముక్కల కింద కట్ చేసుకుని మిక్సీ పట్టుకుంటున్నాను. టమాటా పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత 1 ఇంచి అల్లం, 4 వెల్లుల్లి రెబ్బలు, 2 పచ్చిమిర్చిని సన్నగా ముక్కల కింద కట్ చేసుకుని ఒక మిక్సీ జార్లో వేసుకోండి. 1 కట్ట పుదీనాని నీట్గా క్లీన్ చేసి మిక్సీ జార్లో వేసుకోండి. మనం చేసే క్వాంటిటీని బట్టి పుదీనాని తీసుకోండి. దీనిలో 1/2 టీ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోండి. పుదీనా కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది. 1/2 టీ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోండి. మీకు ఒకవేళ వాటర్ కావాలనుకుంటే 2 స్పూన్లు వాటర్ యాడ్ చేసుకోండి. బాగా మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. దానిలో 1 స్పూన్ బటర్ యాడ్ చేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. హోల్ గరం మసాలా వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇవి కొంచెం ఫ్రై అవుతుండగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న 2 ఆనియన్స్ని ముక్కల కింద కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. దానిలో 2 పచ్చిమిర్చి, ఇవి గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. కొంచెం కరివేపాకును కూడా వేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో పేస్ట్ చేసుకున్న పుదీనా పేస్ట్ని కూడా వేసుకోండి. దానిలో టమాటా మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఇవి పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాం. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు, మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఇవి ఫ్రై చేసేటప్పుడు మూత పెట్టకండి. పుదీనా కలర్ అనేది బ్లాక్ షేడ్ వస్తుంది. మూత పెట్టకుండానే ఫ్రై చేసుకోండి. ఇది బాగా దగ్గరకు అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. దీంట్లో కొంచెం సాల్ట్ని వేసుకుని అడ్జస్ట్ చేసుకోండి సరిపోకపోతే. అలానే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. మీకు కారం పచ్చిమిర్చి సరిపోదు అనుకుంటే కొంచెం కారం ఇప్పుడు యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మనం పుదీనా పేస్ట్తో వేసాము, ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు పచ్చిమిర్చి వేసాము. ఆ కారం అయితే నాకు సరిపోతుంది. ఇవి బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలుతూ ఉండగా మనం ఉడికించి పక్కకు పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోండి. ఇది మొత్తాన్ని మిక్స్ చేసుకోండి. మొత్తాన్ని మిక్స్ చేసుకుని హై ఫ్లేమ్లో 2 మినిట్స్ పాటు తిప్పుతూ ఉండండి. పుదీనా ఫ్లేవర్, మసాలా ఐటమ్స్ ఫ్లేవర్ అనేది రైస్కి కూడా పడుతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి. దీనిలో కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా చేసుకుని పుదీనా రైస్ని చూసారు కదా. పైనుంచి కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. టేస్ట్ సూపర్గా ఉంటుంది. అలానే మన ఛానల్లో టమాటా రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్ సింపుల్గా ప్రాసెస్లో ఎలా చేసుకోవాలనేది వీడియోస్ ఉన్నాయండి. ఎవరైనా చూడాలనుకుంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, చూడండి. బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఉదయాన్నే హడావుడ్ అనేది లేకుండా ఈజీ ప్రాసెస్లో 5 నిమిషాల్లో లంచ్ బాక్స్ అనేది రెడీ చేసుకోవచ్చండి. రైస్ ఒకటి ఉంటే సరిపోతుంది. ఈ వీడియోస్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చాను, చూడండి. ఈ రైస్ని వేడివేడిగా సర్వ్ చేసుకుని తింటే చాలా సూపర్గా ఉంటుందండి. పక్కన రైతా తీసుకుంటే సరిపోతుంది. మనకి దీనికి గ్రేవీ ఏం అవసరం లేదు. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు ఇలా కనుక లంచ్ బాక్స్ కానీ ప్రిపేర్ చేసి పెడితే లంచ్ బాక్స్ అనేది ఖాళీగా వస్తుందండి. వీడియోని చూసారు కదా. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఆహా అమ్మ వంటల ఛానల్ చూసేయండి. థ్యాంక్ యూ.